ఆర్టీవీ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం ఎస్టీ రాజుపాలెంలో జిల్లా కలెక్టర్ రాజబాబు పర్యటన కొనసాగింది. ఇక ప్రజల చెంతకు చేరిన కలెక్టర్ గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై చదువు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. స్కూల్ మీటింగ్స్ స్కూల్ మీటింగ్స్ కాకుండా సార్ అసలు ఏమి ఎక్కడో దొరుకుతున్నారు ఇలా తెలుసా తహసీల్దార్ గారిని? ఏంటి బాబుజీ? నరేంద్ర మోదీ సంకల్పం చారిత్రాత్మక నిర్ణయమని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నిషిదారాజ్, బడేటి చంటి, అంబికా కృష్ణ, విక్రమ్ కిషోర్ రెడ్డి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక మహిళలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈవేళ మాతృమూర్తులకు ఏదైతే రిజర్వేషన్ని 33% 2023లోనే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించినటువంటి విషయం మీ అందరికీ విదితమే. ఇల్లు బాగుపడాలన్నా, సంసారం బాగుండాలన్నా మహిళా ప్రాముఖ్యత అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రకంగా రేపొద్దున అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మహిళా సోదరిమణులు వారి యొక్క పరిపాలనకు అవకాశం రావటం ఈ దేశానికి సుభిక్షం అని చెప్పి తెలియజేస్తూ, ఏదో పార్టీలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకనంటే ఈ రోజున ఉద్యోగాలు చూస్తున్నప్పటికీ కూడా, ఏదైతే ఇండస్ట్రీలు పెడుతున్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందంజలోనే ఉంటున్నారు. ఇది వరకు మహిళ వెనకాల పురుషుడు ఉండేవారు, అదే పురుషుడు వెనకాల మహిళ ఉండేవారు అంటారు. కానీ ఈ రోజున స్త్రీ వెనకాలే పురుషుడు ఉండే పరిస్థితి వచ్చింది. దానికి మేమందరం కూడా ఆమోదయోగ్యంగానే ఈ రోజున అందరం కూడా మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలి. మహిళలందరూ కూడా క్రమమైన పద్ధతులు నడుస్తూ మమ్మల్ని కూడా నడిపిస్తూ ఉంటారు. ఇక నుంచి కూడా గొడవలు కూడా తగ్గుతాయని కూడా నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయితే తీరుతుంది. ఇప్పుడే టీవీ చూసి వస్తున్నాను. టీవీ నైన్లో మొత్తం ఆ పార్లమెంట్లో మొత్తం అందరినీ కూడా డిస్కషన్ చేయడం అంతా చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయిన రోజు. అందరూ కూడా సహకరించండి, అన్ని పార్టీల వారు సహకరించండి. ముఖ్యంగా ఈ యొక్క బిల్లు తీసుకొస్తున్నట్టు మా బీజేపీ అధ్యక్షుడు నవీన్ గారికి కానీ, మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ ధన్యవాదాలు చెప్తూ అందరూ సహకరించాలని మరొకసారి విన్నపం చేసుకుంటూ, మహిళలారా మీకు చేయితే చేయకూడదు. అద్దంకి నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కొటికలపూడి శ్రీను అంత్యక్రియలో డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి పాల్గొన్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించిన ఆయన సాధారణ కార్యకర్తల పాడి మోసి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్రలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీను మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని, కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలే తన కుటుంబమని భావోద్వేగంగా తెలిపారు. ఆయన చర్యపై స్థానికులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కొటికపూడి శ్రీనివాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు లేకపోయినా కానీ కుటుంబాన్ని, పిల్లల్ని
కష్టపడుతూ పోషించుకొచ్చినటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి శ్రీను మరణించడం పార్టీకి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు. పోయిన మనిషిని మేము తిరిగి తీసుకురాలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పార్టీ తరపున అద్దంకి నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆధారం లేనటువంటి ఆ కుటుంబానికి పాసిబుల్ అయినంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించవలసిందిగా మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇష్యూకి కారణమైనటువంటి వాళ్ళ మీద చిత్తూరు జిల్లాలో స్వీయ జనగణనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఖచ్చితమైన డేటా సేకరణ జరిగితే అభివృద్ధి ప్రణాళికలకు బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ జనగణన నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరం మే 1 నుంచి ఇంటింటికి సర్వే ద్వారా వివరాల ధృవీకరణ జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా పాల్గొని వివరాలు అందించాలని కలెక్టర్ కోరారు. జనగణన ఇన్యూమరేషన్ సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి 30 వరకు ఈ ఇన్యూమరేషన్ జనగణన ప్రతి హౌస్ టు హౌస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగినాయి. నేను మొత్తం జిల్లా వ్యాప్తంగా మీకు ఆ సూచన సలహా ఇస్తాను. ప్రతి ఒక మండల్, ఒక పంచాయత్ ప్లస్ ఒక హ్యాబిటేషన్, ఒక చిన్న భాగంలో మనం డివైడ్ చేశాం. సో ఒక్క భాగం మనం హెచ్ఎల్బి జనరల్గా చెప్తున్నాము. 1 హెచ్ఎల్బిలో ఒక 150 నుంచి ఒక 200 హౌసెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క హెచ్ఎల్బి కోసం ఒక ఎన్యూమరేటర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ప్రతి మండల స్థాయి, మున్సిపల్ స్థాయి కార్యాలయంలో చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో చూస్తే 3036 హెచ్ఎల్బీస్ ఉన్నాయి. 17 లక్షల మామూలుగా ఒక పాపులేషన్. సో ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జిలుగుమిల్లి మండలం బుర్రింకలపాడులోని పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 16 కంపెనీలు పాల్గొని 1315 ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లుగా తెలిపారు. ఇక నియోజకవర్గంలో ఇది 4వసారి నిర్వహిస్తున్న జాబ్ మేళా అని ఆయన పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో శుభపరిణామం. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 16 కంపెనీలు ఉద్యోగ కల్పన కోసం ఈరోజు మెగా జాబ్ మేళా ఇక్కడ బరింకలపాడు జిలుగుమిల్లి మండలంలో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి పోలవరం నియోజకవర్గంలో ఎంతో చదువుకున్నటువంటి యువకులు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే మన ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మనం ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేశాం. ఈ జాబ్ మేళాలో సుమారు 16 కంపెనీలు, ది బెస్ట్ ఏపీ, అదే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ది బెస్ట్ కంపెనీస్ని ఈరోజు సెలెక్ట్ చేసి ఇందులో సుమారు 1315 ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చదువుకున్నటువంటి యువకులకి ఈ అవకాశాలు కల్పించాలని, అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ నిరుద్యోగాన్ని మొత్తం తరిమి పారేయాలని, ప్రతి ఒక్కరికి కూడా మంచి స్థానాలు మేము కల్పించి, అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చూస్తే ఒక పోస్ట్కి సుమారు 1000 మంది అప్లికేషన్ చేసుకుంటే అందులో నారాయణపేట జిల్లా కార్యాలయం వద్ద కల్వకుంట్ల కవిత స్థాపించనున్న తెలంగాణ జనజాగృతి నూతన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ను మహిళా విభాగ అధ్యక్షురాలు మాధవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
మాధవి మాట్లాడుతూ కవితక్క ఆధ్వర్యంలో ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే సబండ వర్గాల పార్టీగా ఈ కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయాలని, జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణపేటను ప్రత్యేక పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు తెలంగాణ జాగృతి నాయకులందరి సమక్షంలో తెలంగాణ జాగృతి కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్న సందర్భంలో దానికి సంబంధించిన పోస్టర్ ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి సంస్థలో పనిచేస్తూ సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తను ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసి తదనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత జాగృతి జనంబాట పేరుతోటి ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఈ రోజు రాజకీయాల కోసం కొట్లాడుకుంటారు తప్ప ప్రజల కోసం పట్టించుకునేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండి ఉద్యమం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కవిత గారు వెంటనే వినిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నారాయణపేటని కూడా డీలిమిటేషన్ లో ఒక ఎంపీ కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ నెల 20వ తారీఖు రోజు అక్క పార్టీ పెడుతుంది. హైదరాబాద్ లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. వారందరికీ కూడా మేము అక్కడ పోవడానికి తగిన వసతి కానీ తగిన రవాణా సదుపాయం కానీ మేము కల్పిస్తాం. ఈ నెల 20వ తారీఖు రోజు మేము జిల్లా కమిటీ సమావేశం పెట్టుకున్నాం. ఆ రోజు పత్రికా విలేకరులు అందరూ కలిసి మేము మా కార్యాచరణ కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు మీ అందరికీ కూడా తెలియదు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం 12వ వార్డులో త్రాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ పులిమామిడి మమతారాజు మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో 2 కొత్త బోరుబావులు ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు ఈ చర్య తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరు మోటారుకు భూమి పూజ చేసి ప్రారంభించారు. వార్డు ప్రజలు ఈ చర్యపై సంతృప్తి వ్యక్తం చేశారు. రామగడ్డ ఎక్కున్నాడే ఇట్లా పట్టుకుంటుంది మెల్లగా మీకు నడవడానికి రాదు. దాదా ఇక్కడ అరే బంధులు నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన బత్తుల లక్ష్మీ నారాయణ దంపతులు ఎస్ఎస్ షాప్లో 25,000కు మోటారోలా అలాగే ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్ కొనుగోలు చేశారు. అయితే కేవలం 8 నెలల్లోనే ఫోన్ పేలిపోయిందని, దీంతో భారీ నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, కంపెనీ నుంచి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తారీఖు 6వ నెల 2020లో కొన్నాము. ఇప్పటికి 9 నెలలు కూడా బరాబర్ కాలేదు. ఈ మొబైలు ఛార్జింగ్ నార్మల్గా చేతిలో ఉన్నప్పుడే స్మోక్ వచ్చేసి సౌండ్ రాగానే మేము పక్కకు జరిపినాం, బ్లాస్ట్ అయింది మొబైలు. ఇది మా భార్యకు మేము కొనించిన మొబైల్. ఇది బిల్లు మా భార్య పేరు ఉంది. ఇది ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ కానాపూర్లో కొన్నాము. తర్వాత మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు నెగ్లిజెన్స్ చేసి దీన్ని ఎలాంటి రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకు. మరి మొబైల్లో ఇవన్నీ తీసుకొని పోతున్నాం, మరి ఏం చెప్తారో నీకు చెప్పాలా. ఇది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైలు. 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు, 8 నెలలు కూడా పూర్తి కాలేదు. 25,000 పెట్టి కొన్నాం మొబైలు. కొంత అమౌంట్ బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నాము. వాళ్ళ దగ్గర కూడా రికార్డు ఉంటుంది, అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇది పరిస్థితి. వాళ్ళ రీటైలర్స్ వాళ్ళు అవుతుందో వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు.
కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి చిత్రపటాలకు స్థానిక నాయకులు పాలాభిషేకం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 1.73 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేయడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, స్థానిక నేతలు వెంకట్రావు, వెంకటరెడ్డి పాల్గొన్నారు. నిజంగా శుభదినమే. కాకపోతే ఈ శుభదినం అనేది గతంలో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు అదే గుడికాడ సమావేశం జరిగింది. మరి సమావేశం జరిగిన సందర్భంలో ఆయన గుడిని చూసి మరి దేవుడే ఆయన మనసులోకి వచ్చిందో తెలియదు, కానీ మేడం కూడా వచ్చింది. అయితే ఏమన్నాడంటే ఈ గుడి నిర్మాణానికి అంటే ఇట్లా కాకుండా రాతితో నిర్మాణానికి ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను, మీరు ముందుండి దాన్ని నిర్వహించండి అని చెప్పడం జరిగింది. రెచ్చిపోయి ఆయన చాలా ప్రయత్నం చేసింది దీని కొరకు. అందులో దురదృష్టవశాత్ ఈ ఫైలు ఒక 3-4 నెలలు ఎక్కడ పక్కకు పడిపోయినందుకు ఆలస్యమైనా కూడా ముఖ్యమంత్రి గారు సెలవు తీసుకొని మొన్న 45 రోజుల నాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీని శ్రీనివాసరాజు గారిని పంపించి ఇదంతా చూపించి ఎస్టిమేట్ తయారు చేసి ఆయన చెప్పి 4 రోజుల పరిమాణం అనుమతిస్తాడు. ఆ మాట ప్రకారం 4 రోజుల పరిమాణం లభించింది. దానికి ముఖ్యమంత్రి గారికి వీరితో వారి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం ఉర్కొండ మండల కేంద్రంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. పీఆర్సీని జూన్ 2వ తేదీ నాటికి అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లును విడుదల చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను తక్షణమే అమలు చేసి హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించేలాగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, న్యాయమైన కోరికలను వెంటనే తర్వాత ఇప్పుడు పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. 2003 తర్వాత జరగని పీరియడ్లు అన్ని కూడా మనం లాస్ అయినాం. ఇవి సామాన్య జనానికి చెప్తే కూడా అర్థం కాదు. అవి ఎందుకంటే మన సమస్యలన్నీ అంత కొండంత వేరకపోయినాయి కనుక ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఐక్యతతో పోరాటం చేయాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ, మనం గత దశాబ్దానికంటే పైబడి మన సమస్యలన్నీ రోజు రోజుకు పేరుకుపోతున్నాయి, కొత్త సమస్యలు సృష్టించబడుతున్నాయి, కానీ సమస్యలు పరిష్కరించడం జరగడం లేదు. దీన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకొని మనం అలసత్వం వహించకుండా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకురావడానికి అందరం ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా తీవ్రంగా కృషి చేయాలని, ఎవరు కూడా ఈ స్టార్ట్ అయినది కాలం ఎండాకాలం అయినా కూడా నిర్లక్ష్యం వహించకుండా మన సమస్యలు పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, మనం ఈ ఉద్యమం లోపల కూడా ఈ చిన్న మండలమైన ఇంతమంది ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ కావడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూడా వెళ్తున్నాం, అక్కడ కూడా మన వాయిస్ ఇవ్వాలి. తర్వాత పత్రికా మిత్రులకు కూడా తెలియజేసే విధంగా మా ఉద్యమానికి పరిపూర్ణంగా వారు సహకరించాలని, ప్రభుత్వం కూడా దయతో ఈ సమస్యలను పరిశీలించాలని ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఘం తరఫున మేము కోరుకుంటాము. మనం కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ విధంగా అందరూ పాల్గొన్నందుకు ఊరుకొండ మండల ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మార్కాపురం జిల్లా కనిగిరి మానవతా శాఖ ఆధ్వర్యంలో పామూరు బస్టాండ్ వద్ద వేసవి దాహర్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మర్రి ధనుంజయ మరియు డాక్టర్ బంక అనురాధ సహకారం అందించారు. సమాజ సేవలో ముందుండే వారి సహాయాన్ని మానవతా కమిటీ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మజ్జిగ స్వీకరించారు.
వలస నియోజకవర్గం పొందూరు మండలం లొలుగు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త లొట్టి వెంకటస్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహనరావు కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఇక స్థానిక జన సైనికుల సహకారంతో బాధిత కుటుంబానికి 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ శ్రేణులు అన్ని విధాల అండగా ఉంటాయని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. మేజర్ పంచాయతీ లోలు గ్రామంలో మన జన సైనికులు లొట్టి వెంకటస్వామి గారు ఇటీవలే అనారోగ్యంతో కాలం చేయడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మేము మా నియోజకవర్గం నుండి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారు, మిగతా మా నియోజకవర్గం మరియు మండల టీం మొత్తం కలిపి ఆ కుటుంబానికి జనసేన తరఫున ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సామాన్యులు, బడుగు బలహీన వర్గాల పైన ఉంటారు, వాళ్ళ వైపు ఉంటారని నిదర్శనంగానే మేము ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా మేము ఆయన మాటలకు కట్టుబడి, ఆయన విధానాలకు కట్టుబడి మేము ఈ కుటుంబానికి ఈరోజు ఒక 40,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది. రామ్మోహన్ మరియు మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరం కూడా వచ్చి ఈరోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చి వారికి 40,000 రూపాయలు ఈ రోజు ఇస్తూ, తదనంతరం కూడా వారి తాలూకా యోగక్షేమాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల లక్ష్యాల మేరకు వారికి ఆదుకోవడానికి ముందుకు వచ్చి ఎప్పుడు ఎనీ టైం నిరంతరం కూడా మీ తరపున మేము ముందుకు వచ్చి ఉంటామని చెప్పేసి మీ అందరికీ భరోసానిస్తూ మార్కాపురం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విజయ సునీత, కనిగిరి ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి రోగులకు స్వయంగా కలిసి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి సేవల నాణ్యతను మెరుగుపరచాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రోజు ఇప్పుడు మనకి గ్రౌండ్ మీటింగ్ టైంలోనే మనం కూడా చేయాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పాపురం మండలంలోని పోలీస్ స్టేషన్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గోల్డెన్ అవర్ రెస్పాన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణ ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి, ప్రాణాలను ఎలా కాపాడాలి, వెంటనే ఆసుపత్రికి ఎలా తరలించాలనే విషయాలను డెమో ద్వారా వివరించారు. మెడికల్ ఆఫీసర్ సంకీర్తన పాల్గొని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మనుగూరు డీఎస్పీ రవీంద్రారెడ్డి, అస్పాపురం సిఐ ఎస్ఐ అశోక్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రిప్స్ మనకి వెన్నెముక, ఇవి రిప్స్ ఈ పక్కట ఎముకలు ఉంటాయి కదా, వెముకలు విరిగిపోయినా పర్లేదు, అది మనం విరిగిపోయినా మనకి అది అతకపోయినా మనం మంచిగా ఉంటాం. సో అవి దానంతకు అయ్యే. కొంతమంది సడన్ పెయిన్ వచ్చేస్తుంది, కానీ ఒక 3-4 డేస్ నుంచి ఉందనుకోండి, అది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. బట్ అది అంత ఇంపార్టెంట్ అంటే అంత సివియర్ కాదు, కానీ అట్లా వచ్చినా కూడా ఈసీజీ అండ్ ఫ్లూయిడ్ ఎకో కంపల్సరీ. సో మనకి ఇమీడియట్ లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటే సార్బిట్రేట్ 5 mg. హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి నడపొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ నడపదు. మరి మేము మళ్ళీ చెప్తున్నాము, దయచేసి ఇవి ఎవరి కోసం కాదు, మీకోసం చెప్తున్నాము. మీరు వాటిని దయచేసి పాటించండి, ప్రాణాలను కాపాడుతుంది. రెండోది, ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ ఆఫీసర్ సంగీతంగా చాలా బ్యూటిఫుల్గా మీకు సిపిఆర్ చెప్పారు, గోల్డెన్ అవర్ అంటే ఏంటి చెప్పారు, 10 ప్లాటినం 10 minutes అంటే చెప్పారు. మన పోలీస్కి ఇంటిమేట్ చేసి అదే మన దగ్గర ఉండే డాక్టర్ గారికి ఎవరి కాళ్ళు ఆ 4-10 నిమిషాల్లో అంతా ప్లాన్ చేసుకోగలిగితే మనం ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం, ఒక ఫ్యామిలీని సేవ్ చేయగలుగుతాం.
ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు అక్రమంగా ఏర్పాటు చేసిన ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ కూడా స్పందన లేకపోవడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేశారు. ఇక ఫుట్పాత్ ఆక్రమణల వల్ల పాదాచారులకు ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో 4 సంవత్సరాలుగా సమస్యగా ఉన్న మురికి కాలువను గ్రామ పంచాయతీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో తాజాగా గ్రామ సర్పంచ్ నవీన్ యాదవ్ స్వయంగా స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ శుభ్రపరిచే పనులను ప్రారంభించారు. ఇక గ్రామ వార్డు మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా మా గ్రామంలోని పెద్ద మూర్తి ఎక్కువడం వల్ల చాలా చెత్త పేరుకుపోయింది. వాటన్ని శుభ్రం చేసి ఒక క్లీన్ అండ్ హైజీనిక్ ముబారక్పూర్ని చేద్దామని ఆలోచనతో ఉన్నాను. కావున దీనికి మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.